హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ హేమ వల్లభనేని. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఛానల్ని. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన చికెన్ దమ్ బిర్యానీ విత్ ఫ్రై పీసెస్. చికెన్ మ్యారినేషన్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి. ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాము. పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకుని సన్నగా సేమ్ సైజులో కట్ చేసుకుని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అదే ఆయిల్లో కొంచెం జీడిపప్పు తీసుకుని వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించుకుంటే మాడిపోతాయి, చూసుకుని వేయించుకోవాలి. చికెన్ మ్యారినేషన్ కోసం 6 లెగ్ పీసెస్ తీసుకున్నాము. ఉప్పు కారం అవి పీల్చుకోవడానికి చికెన్ పీసెస్కి ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాము. లెగ్ పీసెసే తీసుకోక్కర్లా, కొంచెం చికెన్ని పెద్ద సైజ్ పీసెస్లా కూడా తీసుకోవచ్చు. చికెన్ పీసెస్కి ఘాట్లు అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ 1.5 స్పూన్ వేసుకున్నాము. సాల్ట్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే చికెన్ పీసెస్ తీసుకోవాలి కాబట్టి. తర్వాత కారం 1.5 స్పూన్ వేసుకున్నాము. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా పొడి, ఇక్కడ మేము ప్రియా గరం మసాలా తీసుకున్నాం. ఒక స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేసుకోవాలి. ఇక్కడ మేము ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా వేస్తున్నాం. హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకున్నాము. తర్వాత పచ్చిమిర్చి 6 నుంచి 7 వరకు 2 పండిన టమాటాలు కట్ చేసుకుని వేసుకున్నాము. తర్వాత చిన్నగా కట్ చేసిన పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఒక చెక్క లెమన్ పిండుకోవాలి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఆనియన్స్లో సగం వేసుకోవాలి, ఇంకో సగం మనం బిర్యానీ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. ఆనియన్స్ అనేవి ఒకే సైజులో కట్ చేసుకోవాలి, లేదంటే కొన్ని ఫ్రై అయ్యి కొన్ని ఫ్రై అవ్వకుండా ఉంటాయి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ముక్కలకి పట్టేలా మొత్తం అంతా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలిపితే అంత చికెన్కి బాగా పడుతుంది. ఇక్కడ మనం హోల్ గరం మసాలా స్పైసెస్ వచ్చి 4 లవంగాలు, 1 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క ముక్క, కొంచెం జావిత్రి, 1 మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వు, 4 మిరియాలు, 1 బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, చిన్న జాజికాయ ముక్క వేసుకున్నాం. ఇలా చికెన్ మొత్తం కలిపాక మనం దీన్ని 1 to 2 అవర్స్ పక్కకి ఉంచాలి. అప్పుడే బాగా ముక్క ఉప్పు కారం అనేది పీల్చుకుంటుంది. 2 అవర్స్ మ్యారినేషన్ అయ్యాక చికెన్ ఇలా ఉంటుంది. తర్వాత స్టవ్ మీద ఒక చట్టి పెట్టుకుని ఒక 3 గరిటెలు నూనె వేసుకోవాలి మ్యారినేషన్ చికెన్ని ఉడికించుకోవడానికి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇక్కడ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇక్కడ మాకు దమ్ములో పీసెస్ ఎక్కువ అవుతాయి అనిపిస్తుంది, అందుకే సపరేట్గా 2 పీసెస్ తీసి ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాం. పీసెస్ అన్నీ వేసాక ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని వాటర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సపరేట్గా 2 పీసెస్ ఫ్రై కోసం ఉంచాం కదా, అవి ఎలా చేసుకోవాలనేది చూద్దాము. స్టవ్ మీద మూకిడి పెట్టుకుని 3 గరిటెలు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం చికెన్ పీసెస్ వేసుకుని మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దమ్ము ఫ్రై కోసం వేసిన పీసెస్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఈ లోపల రైస్ తీసుకుని వాష్ చేసుకోవాలి. ఇక్కడ మేము మొత్తం బాస్మతి రైస్ తీసుకోలేదు. 2 కప్పులు బాస్మతి రైస్, 1 కప్పు నార్మల్ బియ్యం తీసుకున్నాము. నార్మల్ బియ్యం కన్నా బాస్మతి రైస్ ఎక్కువ తీసుకోవాలి, అప్పుడే బిర్యానీకి మనకి టేస్ట్ వస్తుంది. ఇక్కడ మనం రైస్ అయితే వాష్ చేసేసుకున్నాము. ఆ వాటర్ మనం పారబోయకుండా మొక్కలకి పోసుకుంటే మనకి ఫ్లవర్స్ అనేవి బాగా పూస్తాయి. చికెన్ పీసెస్ ఉడికే లోపల మనం ఈ రైస్ అనేది నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దమ్ కోసం పెట్టిన ముక్కలు ఉడికాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఈ దమ్ ముక్కలు ఉడకడానికి మనం మ్యాక్సిమం 20 మినిట్స్ పడుతుంది టైము.
ఫ్రై పీసెస్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ లెగ్ పీస్లు ఫ్రై అవ్వడానికి మనకి మ్యాక్సిమం 15 మినిట్స్ పడుతుంది. దమ్ కోసం పెట్టిన పీసెస్ అయితే ఉడికిపోయాయి. ఇలా ఆయిల్ పైకి వస్తే మనం ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం రైస్ ఉడికించుకోవడానికి పెద్ద గిన్నె తీసుకుని అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. హోల్ గరం మసాలా స్పైసెస్ అంటే ఇంతకుముందు మెన్షన్ చేసినవి సేమ్ క్వాంటిటీ అంతే తీసుకుని వాటర్లో వేసుకోవాలి. సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి. వాటర్ అనేది ఉప్పగా ఉంటే మనకి సాల్ట్ అనేది సరిపోయినట్టే. ఒకసారి మొత్తం వాటర్లో అన్నీ కలిసేలా కలుపుకొని మూత పెట్టుకుని కాసేపు మరిగించుకోవాలి. వాటర్ అంతా కలిపాక మనం వాటర్ సాల్టీగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మరిగించుకోవాలి. మూత తీసుకుని వాటర్ అయితే మనకి ఇలా మరుగుతాయి. మరిగినప్పుడు మనం నానబెట్టిన రైస్ని ఆ వాటర్లో వేసుకోవడమే. ఇక్కడ రైస్ అనేది మేము ఫుల్గా ఉడికించేసుకుంటాము, 70% కాకుండా. అలా అయితేనే మనకి బిర్యానీకి బాగుంటుంది. రైస్ మొత్తం వేసుకున్నాక ఇలా గరిటెతో తిప్పుకోవాలి. ఈ రైస్ అనేది ఉడికించుకునేటప్పుడు మనకి స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలి. మనకి రైస్ అయితే ఉడికిపోయింది. మనం ఇలా బెజ్జాల గిన్నెలో ఆ రైస్ని వడగట్టుకోవాలి. ఒకసారి రైస్ ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకుందాం. రైస్ ఇలా విరిగితే మనకి ఉడికినట్టే. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఐరన్ పెనం పెట్టుకుని హీట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దమ్ చేసేటప్పుడు మనకి రైస్ అడుగంటే ఛాన్స్ ఉంది. అందుకే పెనం మీద పెట్టుకుంటే మనకి డైరెక్ట్గా హీట్ అనేది వెళ్ళదు. ఇప్పుడు మనం బిర్యానీ దమ్ కోసం ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో రైస్ కొంచెం వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక మనం కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, జీడిపప్పు వేసుకోవాలి. 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. తర్వాత చికెన్ పీసెస్ అండ్ గ్రేవీ వేసుకోవాలి. కర్రీ వేసుకున్నాక మనం సేమ్ రైస్, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, మళ్ళీ కర్రీ, మళ్ళీ రైస్ అలా వేసుకుని ఒక 3 లేయర్స్ వరకు వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా లేయర్స్గా వేసుకోవాలి. లాస్ట్ లేయర్ రైస్ వేసాక మనం మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకోవాలి. కలర్ కోసం మనం ఇక్కడ కుంకుమ పువ్వులో కొంచెం పాలు పోసుకుని రైస్ మీద పోసుకున్నాం. గాలి వెళ్ళకుండా మూత పెట్టేసి మనం హీట్ చేసుకున్న ఐరన్ పెనం మీద ఈ వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. మూత పెట్టేసుకుని దాని మీద మనం రోల్ అనేది పెట్టుకుంటున్నాం గాలి బయటికి వెళ్ళకుండా.
బిర్యానీ దమ్ అవడానికి మనకి 15 నిమిషాలు పడుతుంది. ఈ లోపల మనం పెరుగు చట్నీ చేసుకుందాము. పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలో అందరికీ తెలుసు కాబట్టి దీని గురించి ఏం చెప్పట్లేదు. ఇప్పుడు మనకి 15 నిమిషాలు అయితే దమ్ అయితే అయిపోయింది. ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చి మూత తీసుకోవాలి. వేడివేడిగా అయితే మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. మసాలా అంతా కలిసేలా ఒకసారి బిర్యానీని తిప్పుకోవాలి. ఫైనల్గా టేస్టీగా మన చికెన్ దమ్ బిర్యానీ విత్ ఫ్రై పీసెస్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.